శ్రీశైలం జలాశయం నీటి మట్టం వేగంగా పడిపోతుందా? విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ జెన్కో నీటిని తోడేస్తుందా? ఇలాగే కొనసాగితే రాయలసీమ ప్రాజెక్టులకు కష్టమేనా? వేసవిలో తాగునీటికి ఇబ్బందులు పడాల్సిందేనా? ప్రస్తుతం ఏపీ నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలివే. కృష్ణా తుంగభద్ర నదులకు ఈ ఏడాది భారీ వరద రావడంతో శ్రీశైలం జలాశయానికి అదే స్థాయిలో నీరు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణలో శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడిన సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటి వరకు ఎలాంటి ఢోకా లేదు. విద్యుత్ ఉత్పత్తికి కూడా సమస్య లేదు. అయితే విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ జెన్కో ఇష్టానుసారం నీటిని తోడేస్తూ ఉండడంతో నీటి మట్టం చాలా వేగంగా పడిపోతోందని ఏపీ ఆరోపిస్తోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోకుండా విద్యుత్ ఉత్పత్తికి నీటిని ఎక్కువగా వాడడంతో రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో నీరు అందని పరిస్థితి రాబోతోందన్న ఆందోళన వ్యక్తం చేస్తోంది. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎడమగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగిస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ పరిధిలోని కుడిగట్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదు. తెలంగాణ జెన్కోకు పోటీగా కుడిగట్టు నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తికి ఎక్కువ నీటిని తోడేస్తే నీటి మట్టం మరింత వేగంగా పడిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 867 అడుగులుంది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ జెన్కో 35,000 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం వేగంగా పడిపోతే రాయలసీమలో ఎస్ఆర్ఎస్పీ, తెలుగు గంగా, కేసీ కెనాల్, హంద్రీనివా ప్రాజెక్టులకు సాగునీరు పూర్తిగా అందే పరిస్థితి ఉండదు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 850 అడుగులు దిగువకు పడిపోతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్ఆర్బీసీ, తెలుగు గంగా, కేసీ కెనాల్కు నీరు విడుదల చేయడం కష్టంగా మారుతుంది. శ్రీశైలం జలాలపై ఆధారపడి అనేక తాగునీటి పథకాలు కూడా ఉన్నాయి. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసేలా ఆదేశాలు ఇప్పించాలని రాయలసీమ రైతులు కోరుతున్నారు.